చనిపోయినాక మన గుండె కూడా ఇట్లనే కొట్టుకుంటుందా అండి? అసలు చనిపోయినాక కొట్టుకోవడం ఏంటా అని అనుకుంటున్నారా? చెప్తా ఆగండి. మొన్న మేము ఊరెళ్ళిన ఫిష్ పచ్చడి పెట్టించిన అని చెప్పిన చూడండి. ఆ చేపలకి వెళ్ళేటప్పుడు అనమాట. నేను కూడా ఎట్లా పోదామని చెప్పేసి అక్కడ దాకా పోయినా. అక్కడ పోయినాక మా బావ హ్యాండ్ ఇచ్చిండు ఏమొద్దని చెప్పేసి. అక్కడి వరకు మీరు నడవలేరు వద్దని చెప్పేసి ఆయన ఒక్కడే వెళ్ళిపోయిండు. ఓ అక్కడక్కడ కనిపిస్తుంది చూడండి బ్లూ కలర్లో, అక్కడ దాకా వెళ్ళాలంట. ఇక అక్కడ దాకా అసలే నాకు కాలు బాగా నొప్పులేస్తున్నాయి. ఇక వెళ్ళలేనని చెప్పేసి అక్కడ దాకా వెళ్ళి రిటర్న్ అయినాం. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్తే ఇందాక బ్రిడ్జ్ పైనుంచి చూపించిన కదా, ఇట్లా వెళ్తే బ్రిడ్జ్ కిందికి వెళ్తాం అనమాట. డైరెక్ట్ ఇక మనం దాంట్లో లోపలికి వెళ్ళొచ్చు అనమాట బ్రిడ్జ్ కిందికి. ఇక్కడ నేను దెబ్బ దెబ్బ ఉరుకుతున్నా ఎందుకని చెప్పేసి వీడియో పెట్టలేదు. కానీ అక్కడ ఒక ఆవు చనిపోయింది అక్కడ వేసిర్రు. ఇంకా అది ఎందుకులే అని పెట్టలేదు. ఇంకా మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, చాలాసేపు పోయిండు, 4 గంటల దాకా పోయిండు మా బావ చేపలకి. పోయి ఇక తీసుకొని వచ్చిండు అనమాట. మధ్యలో ఏ వీడియో షూట్ చేయలే అనమాట. పడుకోని లేచేసరికి వచ్చిండు. ఇంకా ఇక్కడ వీడియో తీస్తున్నా అనమాట. క్లీన్ చేస్తుండు చేపలు క్లీన్ చేసినాక ఇక్కడ చూడండి చేపది హార్ట్ తీసినాక చూడండి ఇంకా కొట్టుకుంటుంది. అదైతే మేమైతే షాక్ అయిపోయినాం అనమాట. అసలు హార్ట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు. హార్ట్ ఇంకా కొట్టుకుంటా ఉంది. చేపకోసారి చూస్తా ఉన్నా నేను పోయి. అది తీసిరు చనిపోయింది. దాన్ని క్లీన్ చేసిన దాకా కూడా హార్ట్ కొట్టుకుంటా ఉంది. అది చూసినాక అసలు మేము షాక్ అయిపోయినా. ఇంకా నాకు ఫిష్ కన్నా ఫిష్ లోపల ఉంటుంది చూడండి ఎగ్స్ జన అంటారు కదా, అది మాత్రం బాగా ఇష్టం అనమాట. మస్తు తింటా నేను. అది తినొద్దు వేడి అయినా కూడా బాగానే తింటా, ఎప్పుడో ఒకసారి కదా తినేది. ఇక మా బాబు మేము మా ఊరి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ పెద్దాడి ఫిష్కి వెళ్దామా అది ఇదని అడుగుతూ ఉంటాడు మా బాబు. ఇక ఎప్పుడైతే తీసుకొని వస్తాడో ఇక అప్పుడు కూర్చుంటాడు ఇక చూడ్డానికి. ఫిష్కి వెళ్దాం అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా క్లీనింగ్ అయిపోయాక ఫిష్ పచ్చడి పెట్టినాం అనమాట. ఇప్పుడు పెట్టలేదు, ఇప్పుడు తెచ్చినాయి కర్రీ చేసినాం అనమాట. ఇంకా మళ్ళీ నైట్ మా హస్బెండ్కి ఏమో పట్టనికి రాదు, మళ్ళీ అందులో ఒకటి క్లీన్ చేయడానికి కూడా రాదు. అందుకని ఎప్పుడన్నా ఊరికి వచ్చినప్పుడు ఇట్లా మేము పచ్చడి పెట్టుకొని పోతాం అనమాట. ఎప్పుడన్నా మా హస్బెండ్ హైదరాబాద్లో తీసుకున్నా గిట్ట అన్నీ క్లీన్ చేయించుకొని వస్తాడు. క్లీన్ చేయడానికి రాదు. ఇక ఇక్కడికి వస్తేనే మేము ఫిష్ కర్రీ తింటాం, ఫిష్ పచ్చడి ఏదైనా ఇక్కడనే తింటాం అనమాట. హైదరాబాద్లో ఉంటే ఎక్కువ తెచ్చుకోము.